నాకు తెలియగలుగుతున్నాను. ఇన్ఫాక్ట్ రియాలిటీ మాట్లాడుతున్నాను. సో నేను కొన్ని తమిళ చూస్తున్నాను అనమాట. జేఈ మెయిన్ ప్రిడిక్షన్ పేపర్ 1, ప్రిడిక్షన్ పేపర్ 2. ఇదేమన్నా ఐపీ ఎగ్జామా, బోర్డ్ ఎగ్జామా, ప్రీ ఫైనల్ క్వార్టర్లీ ఎగ్జామా? సో వాట్ నాన్ సెన్స్. 29 షిఫ్ట్ 1 మోడరేట్, 31 షిఫ్ట్ 2 డిఫికల్ట్, ఇలాంటివి పెట్టి తమిళస్ అంటే ఏం చేయాలి? మీరు ముందే 31 ఎగ్జామ్ ఉన్నవాడు డిఫికల్ట్ అంట, మన వల్ల కాదులే అని చెప్పేసి చెతకలు పడిపోవాలా? 27th ఈజీ అంట, నేను చదవనులే నాకు ఈజీగా వచ్చిందని చెప్తున్నారు, పలానా ఛానల్లో చెప్పారు, ఇక నేను చదవాల్సిన పని లేదని చెప్పేసి మీరు మొత్తం వదిలేసుకోవాలా? ఏం చేయాలి మీరు అసలు? నాకు తెలియగలుగుతున్నాను. అబౌట్ ద వరల్డ్ జేఈ మెయిన్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్, యు నో దట్. సో కాబట్టి ఈ కాషన్ని మీరు వాడండి ఖచ్చితంగా. సో ఎందుకు నేను ఇలా రియాక్ట్ అవుతున్నానంటే, మా స్టూడెంట్ ఒకడు లేటెస్ట్గా చీట్ కోడ్స్ సంబంధించినటువంటి వాటి మధ్యనే ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. 2 రోజుల నుండి చీట్ కోడ్స్ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు అనమాట. వాడు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా వాడికి వచ్చినటువంటి మార్కుల ప్రకారం మినిమం 90% వస్తుంది. బట్ అలాంటి వాడు ఇప్పుడు చీట్ కోడ్స్ అని తిరుగుతున్నాడు. ఈ చీట్ కోడ్స్ పట్టుకొని వాడు ఏం చేస్తాడు? రేపు పొద్దున వాడికి వచ్చింది కూడా ప్రాక్టీస్ డైరెక్ట్గా ఆప్షన్ చెక్ చేస్తున్నాడు, క్వశ్చన్ చదవకుండా ఆప్షన్ చెక్ చేస్తున్నాడు. సో హౌ ఫూలిష్ ఇట్ ఈస్. నాకు తెలియగలుగుతున్నాను. జేఈ మెయిన్కి సంబంధించిన పేపర్ని ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తాడా? జేఈ మెయిన్ పేపర్ని ప్రిడిక్ట్ చేసేంత క్యాపబిలిటీ టీచింగ్ చేసేవాడికి ఎవరికైనా ఉందా? ఇన్ఫాక్ట్ రియాలిటీ మాట్లాడుతున్నాం. సో నేను కొన్ని తమిళ చూస్తున్నాను అనమాట. జేఈ మెయిన్ ప్రిడిక్షన్ పేపర్ 1, ప్రిడిక్షన్ పేపర్ 2. ఇదేమన్నా ఐపీ ఎగ్జామా, బోర్డ్ ఎగ్జామా, ప్రీ ఫైనల్ క్వార్టర్లీ ఎగ్జామా? సో వాట్ నాన్ సెన్స్. సో స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్తో చాలా కష్టపడి 2 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్తున్న రోజులలో వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఆస్పెక్ట్స్ చేస్తే స్టూడెంట్స్ లైఫ్ ఏం కావాలి? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? పేరెంట్స్ కూడా ఆలోచించాలి. దెర్ ఈస్ నో ప్రిడిక్షన్స్. ఇంకా కొంతమంది పెడుతున్నారు చీట్ కోడ్స్, వెరీ ఫేమస్ రిపీటెడ్ ఛానల్స్. సో దిస్ ఈజ్ వెరీ 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 బ్యాడ్ థింగ్. దీస్ ఆర్ ద చీట్ కోడ్స్ టు గెట్ 99%. సో చీట్ కోడ్స్తో 99% గెయిన్ చేస్తారంట. సో చీట్ కోడ్స్ మాత్రమే చెప్పి మరి వాళ్ళ ఛానల్ని కానీ లేదా వాళ్ళ ఇన్స్టిట్యూట్ని కానీ 99% అందరికి తీసుకురావచ్చు కదా. అదే అంత దమ్మున్న చీట్ కోడ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఫీజు తీసుకోకుండా ఓన్లీ చీట్ కోడ్స్లోనే చీటర్స్ లాగా తయారు చేయొచ్చు కదా. సో స్టూడెంట్స్ దయచేసి మీరు కూడా అవేర్నెస్గా ఉండండి. చీట్ కోడ్స్ ఉండవు, చీట్ కోడ్స్ అనేవి అస్సలు ఉండవు. చీట్ కోడ్స్ ఇట్ విల్ నాట్ బి వర్కింగ్ ఇన్ కేస్ ఆఫ్ జేఈ మెయిన్ ఎగ్జామ్ అండ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్. త్రూఅవుట్ ద వరల్డ్ జేఈ మెయిన్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్, యు నో దట్. సో కాబట్టి ఈ కాషన్ని మీరు వాడండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు పొలం అని చెప్పేసి ప్రిడిక్షన్ పేపర్ అనగానే లేదా ప్రిడిక్షన్ వైరల్ పేపర్ అనగానే లేదా ఇంకేదైనా చీట్ కోడ్స్ అనగానే సో వాట్ నాన్ సెన్స్. మీకు అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మీరు? ఎవరైనా మీకు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్ చెప్పిన సార్లు ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్తున్నారా? ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి అంటున్నారు, ఈ కంటెంట్ నేర్చుకోండి అంటున్నారు, ఈ టాపిక్ నేర్చుకోండి అంటున్నారు, ఈ చాప్టర్ నేర్చుకోండి అంటున్నారు. అంతేగాని ఈ క్వశ్చన్ వస్తుంది లేదా ఈ చీట్ కోడ్ యూజ్ చేయండి అని చెప్పేసి అంటున్నారా? ట్రిక్స్ చెప్పడం వేరు, ట్రిక్స్ వేరు. ట్రిక్స్ గురించి మాట్లాడలేదు. బట్ చీట్ కోడ్స్ అనేవి ఇట్ విల్ నాట్ బి వర్కింగ్ అబ్బా. సో దయచేసి మీరు మీ కెరీర్ నాశనం చేసుకోకండి. మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని కూడా మీ లైఫ్ గురించి ఎన్నో డ్రీమ్స్ కంటున్నారు. ఆ డ్రీమ్స్ అన్ని ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి వాటిని మీరు రిజెక్ట్ చేయాల్సిందే. ఎంకరేజ్ చేయకూడదు. స్టూడెంట్స్ ఎవరు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారంటే అస్సలు కాలేజ్కి వెళ్ళరు, జేఈ మెయిన్కి అప్లై చేసేస్తారు. అసలు వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జేఈ మెయిన్ అంటే చెప్పేవాడు ఉండడు. వాళ్ళ బాబాయో, వాళ్ళ అన్నయో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ మామయ్యో ఎవడో అప్లై చేయమని చెప్తాడు. వాళ్ళు అప్లై చేసి చీట్ కోర్స్ మీద డిపెండ్ అవుతారు. సో వాళ్ళకి ర్యాంక్ వచ్చినా వాళ్ళు రేపు పొద్దున్న వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో అసలు ఉండలేరు. 3వ రోజే పరారే వచ్చేస్తారు, తట్టుకోలేరు. దే హ్యాడ్ నో ఎఫిషియెంట్ టు డూ దట్ డిగ్రీస్, దట్ బీటెక్ కోర్సెస్. అర్థమైందా? సో కాబట్టి ఇలాంటి వాటిని మీరు అస్సలు నమ్మవద్దు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు చదివిన కాన్సెప్ట్ మీద ఎక్కువసార్లు చదువుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోండి. మీకు వస్తుందా గన్షాట్ కొట్టేస్తారు అంతే. చీట్ కోడ్స్ వల్ల మీకు ఏమీ రాదు, ప్రిడిక్షన్ పేపర్ వల్ల అస్సలు రాదు. వన్ షాట్ వీడియోలు అంటారా? వెరీ గుడ్. మీరు వన్ షాట్ వీడియోలు పెడితే వన్ షాట్ వీడియోలు చూడండి, కాన్సెప్ట్ రివిజన్ అవుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమన్నా తెలిస్తే, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఏమైనా వస్తే మీరు నోట్ చేసుకుని మైండ్లో మెమరైజ్ చేసుకోండి. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో ఎందుకు నేను ఇలా రియాక్ట్ అవుతున్నానంటే, మా స్టూడెంట్ ఒకడు లేటెస్ట్గా చీట్ కోడ్స్ సంబంధించినటువంటి వాటి మధ్యనే ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. 2 రోజుల నుండి చీట్ కోడ్స్ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు అనమాట.
వాడు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా వాడికి వచ్చినటువంటి మార్కుల ప్రకారం మినిమం 90% వస్తుంది. బట్ అలాంటి వాడు ఇప్పుడు చీట్ కోర్స్ అని తిరుగుతున్నాడు. ఈ చీట్ కోర్స్ పట్టుకొని వాడు ఏం చేస్తాడు, రేపు పొద్దున వాడికి వచ్చింది కూడా ప్రాక్టీస్ డైరెక్ట్గా ఆప్షన్ చెక్ చేస్తున్నాడు. క్వశ్చన్ చదవకుండా ఆప్షన్ చెక్ చేస్తున్నాడు. సో హౌ ఫూలిష్ ఇట్ ఈస్. క్వశ్చన్ చదవకుండా ఆప్షన్ చెక్ చేస్తున్నాడు. అది ఎంతవరకు మనం కళ్ళు మూసుకొని రాయి తీసుకొని ఒక టార్గెట్ మీద కొట్టినట్టే లెక్క. కళ్ళు మూసుకొని చీకట్లో ఉన్నటువంటి ఒక టార్గెట్ మీద, చీకట్లో ఉంది దట్టు మళ్ళీ మనం కళ్ళు మూసుకున్నాం, చీకట్లో ఉంటేనే కనపడదు, మళ్ళీ కళ్ళు మూసుకొని టార్గెట్ మీద కొట్టినట్టు లెక్క అనమాట. సో ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పండి. కాబట్టి ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వకుండా, మీ పేరెంట్స్కి అసలు తెలియదు, మీ పేరెంట్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటారు, మీకైనా ఆ నాలెడ్జ్ ఉండాలి. సో దేన్ని ప్రిపేర్ అవ్వాలి, ఏది చదవాలి, ఈ టైంలో మన మైండ్ని దేనిపైన పెట్టాలి అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. సో ఇలాంటి రిప్యుటేషన్ ఉన్నటువంటి కార్పొరేట్ షో కాల్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ నీచమైనటువంటి థంబ్నెయిల్స్ అనమాట. ఆ థంబ్నెయిల్స్ చూస్తే నిజంగా నవ్వు వస్తుంది అనమాట. ఈ బుక్ కొనండి మీకు ఐఐటి గ్యారంటీ. అది థంబ్నెయిల్ అసలు అర్థం ఉందా? ఆ బుక్ ఇంకెవడు కొనలేదా? మీరు కొంటేనే మీకు ఐఐటి వస్తుందా? ఇంతవరకు ఆ బుక్ ఎవడు కొనుక్కోలేదా? వాట్ నాన్ సెన్స్. సో ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారు. అలాంటివి మీరు పట్టించుకోకండి. ఈ టాపిక్ చదవండి, ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఎస్, మీరు ఆ టాపిక్ చూడండి, అర్థమవుతుందా? ఈ వన్ షాట్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్, మీరు చూడండి, అది ఎవరు తప్పుపట్టరు. ఇది ప్రిడిక్షన్ పేపర్, వైరల్ అవుతున్న పేపర్. అండ్ నెక్స్ట్ వాళ్ళు చేసేది ఏంటి, జేఈఈ మెయిన్ 27th షిఫ్ట్ 1 ఈజీ, 27 షిఫ్ట్ 2 హార్డ్, 29 షిఫ్ట్ 1 మోడరేట్, 31st షిఫ్ట్ 2 డిఫికల్ట్. ఇలాంటివి పెట్టి థంబ్నెయిల్స్. అంటే ఏం చేయాలి, మీరు ముందే 31 ఎగ్జామ్ ఉన్నవాడు డిఫికల్ట్ అంట, మన వల్ల కాదులే అని చెప్పేసి చెతకలు పడిపోవాలా? 27th ఈజీ అంట, నేను చదవనులే నాకు ఈజీగా వచ్చిందని చెప్తున్నారు, పలానా ఛానల్లో చెప్పారు, ఇక నేను చదవాల్సిన పని లేదని చెప్పేసి మీరు మొత్తం వదిలేసుకోవాలా? ఏం చేయాలి మీరు అసలు? ఎవరు అడగరేంటి? ఖచ్చితంగా మీరు అవేర్నెస్తో ఉండండి. మీ లైఫ్, మీ కెరియర్ మీరు డిజైన్ చేసుకోండబ్బా. మీరు డిజైన్ చేసుకోగలరు కదా, మీ కెరియర్ని మీరు డిజైన్ చేసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని గైడెన్స్ తీసుకోవాల్సిందే. ఆ గైడెన్స్ మీకు ఉపయోగపడే గైడెన్స్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టించేటువంటి అంశాలు ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే లాస్ అయిపోతారు. ఏ ర్యాంకు రాకుండా లాస్ అయిపోతారు. అదవుతుందా? సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని ఏమనడానికి కాదు, మీకు కొంత అవేర్నెస్ తీసుకురావడం కోసం అయితే నేను ఇప్పుడు ఏ ఛానల్ గురించి చెప్పట్లేదు, ఏ ఛానల్ స్పెసిఫిక్ అయితే మాట్లాడలేదు. ఎవరైతే ఇలాంటి వీడియోస్ చూస్తున్నారో ఆ స్టూడెంట్స్ సంబంధించి ఒక్క స్టూడెంట్ కూడా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నామాట. ఇందులో నేను స్టూడెంట్స్కి మెయిల్ జరగడం కోసం మాట్లాడుతున్నాను తప్ప ఛానల్స్ వాళ్ళ మీద కోపంతో అసలు మాట్లాడలేదు. నేను మాట్లాడేది నా ఆస్పెక్ట్ అంతా కూడా స్టూడెంట్స్ పైన, నా ఫోకస్ అంతా కూడా స్టూడెంట్స్ పైన. ఇది విని ఏ ఒక్క స్టూడెంట్ అలాంటి వాటికి డైవర్ట్ అవ్వకుండా తన కాన్సన్ట్రేషన్ అంతా తన ప్రిపరేషన్ మీద పెట్టుకున్నా సరే హ్యాపీ. మిగతా వాళ్ళు ఎటైనా పోనండి, ఖచ్చితంగా మీరు ఇలాంటి వర్కౌట్ అవ్వవు. దయచేసి మీరు మీ ఫోకస్ని ఈ లాస్ట్ మినిట్ డేస్లో డెఫినెట్గా మీరైతే డైవర్ట్ అవ్వకూడదు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, యూ విల్ బి గెట్ సక్సెస్. సక్సెస్కి ఆల్టర్నేటివ్స్ ఏమి ఉండవు, చీట్ కోడ్స్ అసలే ఉండవు. అదవుతుందా? థ్యాంక్ యూ.